నమస్తే అండి. నేను నా కిడ్నీ మా వారికి 2 సంవత్సరాల ముందు డొనేట్ చేశాను. డొనేట్ చేసిన తర్వాత కూడా నాకొచ్చిన హెల్త్ ఇష్యూస్, అలాగే నేను ఎంత సఫర్ అవుతూనే ముందుకు ఎలా వెళ్తున్నాను అనేది మీకు చెప్తానండి. నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా టీడీపీ కోఆర్డినేటర్‌గా వర్క్ చేస్తున్నాను. ఇలాగ చిన్న చిన్న పదవులైతే చేస్తున్నానండి. 2022లో మా హస్బెండ్‌కి కిడ్నీ ప్రాబ్లమ్ అని రాజమండ్రిలో తెలిసినప్పుడు ఆయన డాక్టర్ ఏం పర్వాలేదు 10 సంవత్సరాల వరకు ఏమీ సమస్య లేదని చెప్పాడు. కానీ మేము అజాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వద్దును. కానీ ఆయన మాట వినకుండా నేను ఇంకో డాక్టర్ దగ్గర మా హస్బెండ్ చూపించిన తర్వాత అక్కడ కిడ్నీ డ్యామేజెస్ ఉందమ్మా, ఆయనకి డయాలసిస్ అర్జెంటుగా అని చెప్పంగానే చాలా టెన్షన్ పడ్డాను. నేను మీకులాగే ఆ సినిమాల్లో టీవీల్లో చూసి డయాలసిస్ అని అనుకున్నాను. కానీ అసలు దీని గురించి అంత తీవ్రంగా అయితే అనుకోలేదు. డయాలసిస్ అంటే మనకి చేతికి చిన్న స్మాల్ సర్జరీ చేసిన తర్వాత అప్పుడు డయాలసిస్లో పెడతారు, లేదా ఇక్కడ అప్పటికప్పుడు ఇక్కడ మనకి 2 సూదులు పెట్టి ఒకటి బ్లడ్ పైకి ఎక్కేది, ఒకటేమో కిందకి డౌన్ అయితే మిషన్లోకి వెళ్ళేది. 2 సూదులు పెడతారు, పెద్ద ఈ సైజు సూదులు ఉంటాయి. అవి పెట్టి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో మా హస్బెండ్ని డయాలసిస్ చేశారు. డయాలసిస్ అని వెంటనే చెప్పలేదు. 2-3 డేస్కి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చెప్పారు మాకు. ఒక్కసారి వెంటనే నేను స్పాట్లో ఇంక ఎవరిని అడగకుండా నాకు నేనే డెసిషన్ తీసుకుని నా కిడ్నీ ఇవ్వచ్చండి అని అడిగాను. అంటే గ్రూప్ 1 అయితే కనుక ఇవ్వచ్చమ్మా అని అడిగారు. దగ్గర సంబంధం ఏమన్నానా మీదని అడిగారు. లేదని చెప్పాను. నాకు ఎవరో ఆలోచన చెప్పేవాళ్ళు కానీ, ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, బాధపడద్దని కన్నీళ్ళు తుడిచేవాళ్ళు కానీ ఎవరూ లేరు. అమ్మ నాన్న చనిపోయారు. ఇంకా ఇలాగా నాకంటూ పెద్దగా ఉండి ఇది చేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళైతే నాకు పూర్తిగా లేరని చెప్పాలి. నాకు 48 ఏళ్ళు అప్పుడు, ఇప్పుడు 50 ఏళ్ళు. 48 ఏళ్ళ వయసులో నేను పడ్డ స్ట్రగుల్స్ అంటే జీవితంలో అందరం పడతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదని. ఎవరికాళ్ళు అనుకుంటారు. ఎవరు లైఫ్ స్టైల్లో వాళ్ళు పడ్డ బాధలు అందరికీ పెద్దగానే భయంకరంగానే కనిపిస్తాయి, కాదనట్లేదు. కానీ కిడ్నీ మార్పిడి కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు కానీ, ఇలా కొన్ని మేజర్ సర్జరీలు ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్, క్యాన్సర్, అది 4th స్టేజ్ 3rd స్టేజ్కి వెళ్ళిపోయిన క్యాన్సర్స్, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఊపిరితిత్తులు ఇలా ప్రాబ్లమ్స్, ఇవి ఎవరికి రాకూడదండి. వాళ్ళకి వచ్చారంటే ఎంత కర్మ, ఎంత బాధపడతారో అది మాకు తెలుసండి. మేము అనుభవించాం. మా ఇంట్లో నరకం అనుభవించాను. ఎంత చదువుకున్నా సమస్యలు అనేది ఎవరు స్టడీ చేయలేము. అవి అనుభవించాక మనం ఇన్ని బాధలు పడ్డామా మన జీవితంలో అని మనకు అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ సింపతి తీసుకోవాలని కానీ, మీరు పెట్టే పాజిటివ్ కామెంట్లు నెగిటివ్ కామెంట్ల గురించి అని కాదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ధైర్యంగా నుంచోవాలి. ఇప్పుడు స్టిల్ అదే నుంచుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఇప్పటికీ కూడా ఇందు భోజనాలు చేయటం కానీ, నాన్ వెజ్తో మంచి భోజనం చేయటం కానీ లేదు. ఒక పబ్లిక్ ఫంక్షన్లోకి వెళ్ళినా మాకు అందరిలాగా అన్ని రకాల ఐటమ్స్ తినటానికి లేదు. అసలు చాలా కఠినమైన డైట్ అండి మాది. నా హస్బెండ్ కిడ్నీ ఇచ్చి నేను కూడా అదే డైట్ ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఇప్పుడు నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయిపోయాను. కిడ్నీ
ఇచ్చిన తర్వాతనే దాని తాలూకా సఫరింగ్తో మంచి భోజనం కూడా కడుపు నిండా నేను తినలేకపోతున్నాను. నరకం ఎక్కడో లేదండి, ఇక్కడే. నాకేంటంటే యూట్యూబ్లో మీరు అందరూ నా వీడియో చూస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. పిల్లలు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. నాకులాగా ఇంట్లో పనులు చూసుకుని చిన్న చిన్న వర్క్ చూసుకుని వ్యాపకంగా ఉండే వాళ్ళకి ఏదైనా ఉంటే ఒక యూట్యూబేనండి. ఆ యూట్యూబ్ని ఒక ప్రపంచంగా మోటివేట్ చేసుకున్నాను నేనైతే. ఒక చిన్న ప్రపంచంగా మోటివేట్ చేసుకుని ఈ మధ్యన వీడియో చేసుకుంటూ వస్తున్నాను. నాకు మీరందరూ నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పిల్లలకు దూరంగా ఉంటూ హెల్త్ సమస్యలు పక్కన పెట్టుకుంటూ యూట్యూబ్ని నా ప్రపంచంగా చేసుకుని మీరే నా కుటుంబ సభ్యులు అనుకుని మీరే నా ఆత్మీయులు అనుకుంటూ ఉన్నాను. అందుకనే వీడియో చేస్తున్నానండి. నేను నా మనుషులు నా ఫ్రెండ్స్ అని అనుకున్నాను కాబట్టి నాకు జరిగిన ఈ హెల్త్ ప్రాబ్లమ్ని మేము ముందుకి షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను తప్పుగా అనుకోవద్దండి దయచేసి. ఈ కిడ్నీ మార్పిడి ఇవ్వచ్చు అని అడిగిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే 2 చిన్న టెస్టులు ఉంటాయని చెప్తే నేనేమనుకున్నా బ్లడ్లో టెస్టులు ఏమనుకున్నాను. బ్లడ్ టెస్ట్ చేయించుకొచ్చేసాను, ఓకే అన్నారు. కొన్ని టెస్టులు ఉంటాయి అవి అని చెప్పారు. నేను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, కానీ నేను కిడ్నీ ఇచ్చే ప్రాసెస్లో నేను కిడ్నీ కన్నా ఆ టెస్టుల కోసం నరకం అనుభవించానండి చెప్పాలంటే. సరే టెస్ట్ అన్నారు కదా అని వెళ్ళాను. అది కిడ్నీ మరి సిస్టమ్ దాన్ని మరి ఏమిటో తెలీదో టెస్ట్ చెప్పారు. చేతికి వైన్ పెట్టి ఒక సిలిన్ క్యాప్ లాంటి పెట్టి ఇంజెక్షన్ చేశారు. చేసిన బాక్స్ లాంటి దాంట్లో పెట్టారు. పెట్టిన తర్వాత నేను చాలా భయపడిపోతా, చాలా కంగారు పడిపోతా, టెన్షన్ పడిపోతా. అంటే నాకు చిన్న ఇంజెక్షన్ చేయించుకుంటా కూడా భారం, కానీ నా ఒంటి మీద అన్ని సర్జరీస్ పడిపోయినాయండి. నేను ఎంత భయపడుతూ ఉంటున్నానో సర్జరీల విషయంలో నా ఒంటి మీద నాకు అంత భయంకరంగా భగవంతుడు అంత పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. నాకు ఎందుకో తెలియదు అది. అప్పుడు ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్లో ఏదైనా ఒకటేనండి. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మన మానసిక స్థితి మన మనసు బట్టి మన అవుట్పుట్ అయినా ఇన్పుట్ అయినా నేను చాలా భయపడితే చేయించుకున్నాను టెస్ట్. అలాగే ఆ టెస్ట్లో ఇది కిడ్నీ ఒకటకి ఇలా కుదరదమ్మా, ఇచ్చే చాయిస్ లేదు, టెస్టుల్లో అంత పాజిటివ్గా లేదు మీకు అని చెప్పారు. నాకు అక్కడ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నాడు ఈయన అనుకుని, మీరు ఇన్ని వేల రూపాయలు టెస్ట్కి కట్టారు కదా, ఇంకొకసారి డాక్టర్ గారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, అందు గురించి ఇంకొకసారి చేస్తాను, 3 రోజులు టైం తీసుకున్నామని. ఇంటికి వచ్చానండి. నేను చాలా బాధపడ్డాను, చాలా వరీ అయ్యాను. కానీ నేను ఎప్పుడు కూడా ఏ దేవుడిని నేను విమర్శించనండి. నేను జీసస్ని విమర్శించను, హిందూ దేవుడిని విమర్శించను, అల్లా ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుళ్ళని అనేవాళ్ళని నేను ఎప్పుడూ విమర్శించను. చాలా తప్పండి. ఒక దేవుళ్ళని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటాం, అది చాలా తప్పు. అది నేను ఇష్టపడను. అవతల వాళ్ళు మనల్ని విమర్శించుకుంటే వాళ్ళ పాపం, కానీ మనం ఎందుకు. కానీ జీసస్ని ఎప్పుడు నేను మొక్కుతాను. ఒక ఆమె ఇలా ఫోన్ చేసినప్పుడు, పద్మావతి గారు నేను ప్రార్థనలో పెడతానండి, మీరు వెళ్ళండి, మీ భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచోళ్ళు, ఎవరికి మోసం చేయలేదు, మీరు వెళ్ళండి, టెస్ట్ ఓకే అవుద్దండి అని చెప్పింది ఆవిడ. నేను ఏదేమైనా సరే ఒక్కటే అనుకుని వెళ్ళాను టెస్ట్కి వెళ్ళేటప్పుడు, పాజిటివ్ థింకింగ్తో. భగవంతుడా, నేనున్న పరిస్థితుల్లో నేను తప్ప ఇంకో దారి లేదు నా హస్బెండ్కి. నేనైనా మనుషులు లేకపోతే ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. ఈ కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, పుచ్చుకుంటాకు రెడీగా నేను లేను, ఇచ్చేవాళ్ళు లేరు కూడా. ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి దేవుడి పైన భారం వేసి వెళ్ళాను. వాటర్ ఎక్కువ తీసుకుని మళ్ళీ యాక్టివ్గా బాడీ అంతా యాక్టివ్గా పెట్టుకుని వెళ్ళాను. అది ఓకే అయిపోయిందండి. ఈలోగా మా హస్బెండ్కి హార్ట్ క్లియరెన్స్ ఉందో లేదో చేయాలన్నారు.
మా పెద్ద అబ్బాయి నాకు మా హస్బెండ్కి ఏం చెప్పకుండా అది ఏం టెస్ట్ అని కూడా మాకు తెలియదు అసలు. అంటే తను ఏంటంటే ఒకవేళ లోపల బ్లాక్లు ఉంటే స్టంట్లు వేయవలసి వస్తుంది, సర్జరీ చేయవలసి వస్తుందని చెప్తే ఈ బాధ అంతా మా పెద్ద అబ్బాయి భరించేస్తాడు. చెప్పలేదు మాకు భయపడతామని. మా ఇంట్లో మా చుట్టాలందరూ హైదరాబాద్ వచ్చేసరికి ఏంట్రా బాబు ఇలా వచ్చారు చూడటానికి అనుకున్నాను. కానీ మా అబ్బాయి నాన్నకి ఈలోతో హార్ట్ సర్జరీ పడుతుంది అంటున్నారు, స్టంట్లు వేయవలసి వద్దు అంటున్నారు అని చెప్పి ఇటు వల్ల వాళ్ళు వచ్చారని తర్వాత తెలిసింది. దేవుడి దయ వల్ల ఎన్ని చూసారో హార్ట్ టెస్ట్లే చేశారు. నన్ను టెస్ట్లు బాధ భరించలేక నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. నాకు టెస్ట్ అని కూడా తెలీదు. తెలిస్తే ఇంకా నేను ఏడ్చేద్దును. ఇంకా నేను ఏడవటం అన్నా నేను ఆ పక్కలి ఈ పక్కలి ఏడవటం, కానీ మా పిల్లలు ఎదురుగుండా ఏడవటం, నా హస్బెండ్ ఎదురుగుండా ఏడటం నాకు ఆ చాయిస్ కూడా భగవంతుడు ఇవ్వలా. ఇంక తర్వాత ఓకే క్లియర్ అన్నారు, అమ్మాయి అనుకున్నా. మళ్ళీ ఇంకొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టులు ఏంటంటే అది మనం అనుకుంటాం డాక్టర్లు టెస్టులు చేసి మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుంటాం. అది జెంట్స్కి చేసే టెస్ట్ అండి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది వాటర్ పంపించి లోపలికి 1 లీటర్ వాటర్లో పంపించి కిడ్నీలో నీటి సంచిలోకి వెళ్ళిన వాటర్ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా ఒక రకమైన టెస్ట్. అది చాలా ఇబ్బంది పడ్డారు మా హస్బెండ్. నరకం అంతా అనిపించారు నిజంగా. హాస్పిటల్లో ఉన్న 3-4 నెలలు కూడా నరకం అనిపించారు. టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది తనకి లెఫ్ట్ కిడ్నీ ఫుల్గా వర్క్ చేయట్లేదని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము టెస్ట్ చేశారు కదా ఏంటంటే ఆపరేషన్ పడద్దామా, నేనేమనుకుంటున్నాను కిడ్నీ ఇస్తానన్నాను కదా దాని గురించి చెప్తున్నారేమో. నేను అనుకుంటే లేదమ్మా లెఫ్ట్ కిడ్నీ ట్రబుల్గా ఉంది, నీ యూరిన్ బ్యాగ్ అది సంచి అంత ప్రాబ్లంగా ఉంది, అర్జెంటుగా సర్జరీ చేయాలంటే మీరు నమ్మితే నమ్మండి. యూట్యూబ్లో మీరు నా బిడ్డ లాంటి వాళ్ళు ఉంటారు, నా సోదరు లాంటి వాళ్ళు, నా తల్లులు లాంటి వాళ్ళు, నా తోబుట్టు లాంటి వాళ్ళు, అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, బాబాయిలు ఉండొచ్చు, బిడ్డ లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా మీరు నా కుటుంబం అనుకుంటున్నాం కాబట్టి నేను నరకం ఎలా ఉంటుందో నేను ఆ రోజున నేను హాస్పిటల్లో 5th ఫ్లోర్కి వెళ్ళిపోయి కింద ఫ్లోర్లోకి వెళ్ళిపోయి అలోన్గా ఎంత ఏడ్చానంటే మా హస్బెండ్ ఎంత నరకం అనిపిస్తుంటా అది అర్థమైపోతుంది. ఇది చూడటానికి మేమేం పాపం చేసాము, మేమేం కర్మ చేసాము, ఎంత పాపం చేస్తే ఇలాంటి చూడాల్సి వస్తుంది. కిడ్నీ ట్రబుల్ వచ్చిందంటే మళ్ళా హార్ట్ క్లియరెన్స్ అన్నారు. హార్ట్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఏమో నీడు సంచి క్లియరెన్స్ ఇవన్నీ చెప్తున్నారు. మళ్ళా సర్జరీ అంటున్నారు. భగవంతుడా ఏంటి పరిస్థితి, ఇన్ని బాధలు పెట్టి కన్నా ప్రాణం తీసేసుకో అని చెప్పి ఆ రోజున చాలా కుళ్ళి ఏడ్చాను. అరణ్యరోధన ఎవరో నేను నా బాధనే భగవంతుడు కూడా ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. ఇంత బాధపడ్డాను నేను, ఇంత నరకం అనిపించాను. అయిపోయిన తర్వాత సర్జరీ అయిపోయిన మరుసటి రోజున మళ్ళీ డయాలసిస్ అంటున్నారు. ఆ డయాలసిస్ కింద రూమ్లోకి తీసుకెళ్తే మా హస్బెండ్కి అప్పటికే ముక్కులో గొట్టం, నోట్లో గొట్టాలు, ఈ లెఫ్ట్ కిడ్నీ తీసేశారు. దాని బ్లడ్ సంచి పెట్టారు లెఫ్ట్ సైడ్, రైట్ సైడు యూరిన్ బ్లాడర్కో. అంటే ఇంచుమించు మా హస్బెండ్ ఒంటి నిండా సూదులుతో నాట్లు, ఇనప సంఖ్యలు లాంటి పిన్నులు అండి. ఇప్పుడు ఆ థ్రెడ్తో కొట్టట్లేదు కదా, ఇనప పిన్నులతో వేస్తున్నారు కుట్లు. పొట్టంతా ఇంచుమించు ఒక 20-30 పైన ఉంటాయండి కిడ్నీ తీసేసినవి. అన్ని చోట్ల పొట్టంతా. నేనైతే చూడటానికి నాకు గుండె ధైర్యం అయితే సరిపోలేదండి. చాలా బాధపడ్డాను. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చూసింది, ఆమె చెప్పారు. బాబోయ్ అన్నారు ఆమెనే. తర్వాత ఆ సంచులతోటే వాకింగ్ చేయించాలి. డాక్టర్లు తిట్టేసేవారు మమ్మల్ని, ఎందుకు మీరు లేసినాడు. 6 feet ఉంటారు మా హస్బెండ్. 6 feet ఉన్న ఆయన్ని ఎవరు పట్టుకుని తీసే శక్తి ధైర్యం మాకు లేదు. అలాగే చిన్నపిల్లల్ని అక్కడ మా పిల్లలు తీసుకొచ్చి ఆ ఏజ్ వాళ్ళు నడిపించారు ఏదో. అది అవుతుండగానే ఈలోగా మళ్ళా నాకు ఇంకో టెస్ట్ చేశారు. ఆ టెస్ట్కి లెటర్ రాయించుకున్నారు. ఈ టెస్ట్లు ఏదైనా అయినా మాకు సంబంధం లేదని చెప్పి మా అబ్బాయితో. మీరు నమ్మితే నమ్మండి, కిడ్నీ మార్పిడి సర్జరీ అని ఎవరైనా చెప్తే గనక
వాళ్ళు మీకు ఎంత శత్రువులైనా, ఎంత ఎలాంటోళ్ళైనా, మీకు ఎంత అపకారం చేసినా సరే వాళ్ళని క్షమించేసేయండి. ఆళ్ళకి ఎందుకు క్షమించమంటున్నాను, అలా ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి 10 మంది ఒక మంచిగా మాట్లాడే ఒక ప్రేమను కోరుకుంటారు. ఒక సపోర్ట్‌ని కోరుకుంటారు. ఒక ధైర్యాన్ని కోరుకుంటారు. నేనైతే ఏం కోరుకోలేదు. ఎందుకంటే మా బాధని ఎవరు తీర్చలేరు, చేయలేరు. నేను అందులో కొంచెం లోపల ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఎంత మొండిగా ఉన్నా, ఆ పెయిన్ అనేది మట్టికి తీసుకోలేకపోతున్నాం మేము. ఎవరికైనా ఎందుకు చేయాలని చెప్తున్నానంటే, అందరి మానసిక పరిస్థితి ఒకేలా ఉండదండి. కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే, ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే బాధ అనేది ఒకటే. కనీసం వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళని విమర్శించకుండా కనీసం వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందని చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఈ టెస్ట్‌లు అంటూ అన్నారు. అప్పుడు టెస్ట్‌కి ఆ ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి వేడి పొగలొచ్చేసింది. ఆ టెస్ట్ ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తీయాలా కిడ్నీ, రైట్ సైడ్ తీయాలా? ఈ 2 సైడ్‌లో ఏ కిడ్నీ తీస్తే ఫంక్షనింగు ఆయనకి బావుంటది. మిగతాది నాకు ఇంకో కిడ్నీ ఉంటది కదా! అదెలా ఉంటది అని వెరిఫికేషన్ లాంటిదనుకోండి ఇంకా. చేశారు. చేసిన తర్వాత అయిపోయింది. ఇంక టెస్ట్‌లు ఇంక లేవమ్మయ్య అనుకున్నాను. అంటే ఇంకా బోలెడన్ని టెస్ట్‌లండి. హార్ట్ టెస్టు, తర్వాత లివర్ ఫంక్షనింగు, కిడ్నీ ఫంక్షనింగు, థ్రెడ్ మిల్ మీద పరిగెట్టించారు. టెస్ట్‌లయితే ఇంచుమించు చాలా రకాల టెస్ట్‌లండి. ఆ టెస్ట్‌లలో అనుకున్నాను, అబ్బా! ఈ కిడ్నీ ఇవ్వకుండానే ఇంత కర్మ అనిపిస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇంకెంత పెయిన్ ఉంటదిరా బాబు అని అంత బాధపడ్డాను. కానీ అప్పుడు టెస్ట్‌లన్నారు. ఈ టెస్ట్‌లు అయిపోయినాయి. తర్వాత కొన్ని సంతకాలు కావాలని అడిగారు. కొన్ని సంతకాలు అంటున్నారు ఏంటి అని అంటే, ఇంతకీ ఎవరు సబ్ కలెక్టర్, అది డిస్ట్రిక్ట్ కలెక్టర్వి, డిఎస్పివి, మండల ఆఫీసర్వి, ఇలాగా కొంతమంది సంతకాలు కావాలన్నారు. అప్పుడు మళ్ళా మా అబ్బాయిని తీసుకుని వచ్చి ఇక్కడ మా ఊరు ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు గారి సహాయంతో ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి అది 1-2 రోజుల్లోనే మాకు పని అయిపోయింది. లేకపోతే ఇబ్బంది పడిపోదాం. అందరికి కూడా ఈ సంతకాల విషయంలోనే ఇబ్బంది పడిపోతారండి. అప్పుడు ఆయన ఫోన్ చేయంగానే సబ్ కలెక్టర్ వచ్చి సంతకం చేసేసారు. 7కి డ్యూటీలో లేకపోయినా. తర్వాత డిఎస్పి గారు లీవ్లో ఉంటే ఇన్ఛార్జ్ డిఎస్పి గారితో ఫోన్ చేసి ఏలూరులో ఆయన సంతకం చేశారు. ఇలాగ ఆల్మోస్ట్ అందరూ మాకు కోఆపరేట్ చేసి సంతకాలన్నీ చేపించేసుకుని పట్టుకెళ్ళాం. ఈ ఆపరేషన్‌కి ముందు కిడ్నీ ఆపరేషన్‌కి ప్యాకేజీ ఆపరేషన్ వేరు. అలాగే ఈయనకి టెస్ట్‌లు కానీ ఆటిలకని ఈటిలకని చాలా డబ్బనేది అవసరం మనకి. డబ్బు కూడా చాలా ఇంపార్టెంటు. కానీ మాకేంటంటే మేమున్న సిట్యుయేషన్‌లో మాకు డబ్బు ఇంపార్టెంటు ఎలాగనుకునేటట్టుగా మా సిట్యుయేషన్ కాదండి. కాకపోయినా సరే నాకు పరిస్థితి ఏంటంటే ఏడుస్తూ ఉండేదాన్ని. నాకు ఫ్రెండ్ ఉన్నారు ఉండిలో. ఆవిడ అన్నారు, "వదిన గారు మీకు డబ్బు గురించి ఆలోచించట్లేదు అంటున్నారు. ధైర్యం ఒకటే కావాలి మీకు" అని ఆవిడే పాపం అంతమంది ఫోన్ చేస్తా సపోర్టింగ్‌గా మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ. ఇంకెవరు ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకునే మూడ్‌లో మేము ఉండేవాళ్ళం కాదండి. ఫోన్లు రిసీవ్ చేసుకునేవాళ్ళం కాదు, తీసుకునేవాళ్ళం కాదు మేము. అంటే అందరికి కూడా ఏమైందంటే ఫస్ట్ జరిగిందంతా స్టార్టింగ్ అంతా చెప్పాల్సి వచ్చేది. ఏం చెప్తాము సినిమా స్టోరీలాగా, ఏమైందంటారు, అందరికి చెప్పినట్టు ఇదే స్టోరీ చెప్పాల్సి వస్తుందని చెప్పి మాకు అప్పుడు మేమున్న సిట్యుయేషన్లో పేషెంట్ ఇంపార్టెంట్ కానీ ఈ స్టోరీలు చెప్పడం ఇంపార్టెంట్ కాదనిపించి రిసీవ్ చేసుకోపోయేవాళ్ళం మేము. కానీ ఆవిడ చేసేవారు. ఆవిడ ఒకటే అన్నారు, "మీకు డబ్బు సమస్యగా లేదు. కొన్ని లక్షల రూపాయలు సర్జరీలకు అయిపోతాయి ఇలాంటి సర్జరీలు. నిజంగా డబ్బు కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఓ పక్కన మీ వారి హెల్త్ చూసుకుంటారా, డబ్బు అడ్జస్ట్మెంటే చూసుకుంటారా, ఎంత కష్టమైపోదును" అని అంటే ఒక ఒక పాజిటివ్గా మాట్లాడారు ఆవిడ. అంటే అది కూడా బర్డెన్ ఉంటుంది డబ్బు కోసము చూసుకోవాలంటే, అది కూడా అప్పటికప్పుడు పుట్టదు. కొంతమందికి డబ్బు ఏమి ఉండదు. వాళ్ళు ఎంత బాధపడాలి అని చెప్తే నిజమే కదా అని అనుకున్నాను అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు.
తర్వాత మళ్ళా మా డబ్బైనా అడ్జస్ట్మెంట్ చేసుకుని అకౌంట్స్లో వేసుకోవాలి. మళ్ళీ నరసాపురం వచ్చి హైదరాబాద్ నుంచి ఆ డబ్బంతా అడ్జస్ట్మెంట్లు చేసుకుని మళ్ళీ ఈ అకౌంట్లో వేసుకుని, మీరు నమ్మితే నమ్మండి, నేను చాలా వీక్ అయిపోయాను అనమాట. మానసికంగా, శారీరకంగా, మైండ్ పరంగా ఏ రకంగా కాదు. ఒక్కటే నా టార్గెట్, మా హస్బెండు లేచి నుంచోవాలి, తిరగాలి. ఇదే నా ఆలోచన. నేనేదో సినిమాలో చూపించినట్టుగా ఆదర్శ మహిళగాను, ఆదర్శవంతమైన స్త్రీగాను అలా ఇలాగ అనిపించుకోవాలని నేనేమి కిడ్నీ ఇవ్వటం కాదండి. ప్రామిస్గా చెప్తున్నా. నేనున్న సిచ్యువేషన్లో ఏ భార్యని ఇదే చేస్తారు. తన భర్త బతికుండాలి, తన భర్త బాగుండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, తన ప్రాణం ఏమైనా పర్వాలేదు, తన భర్త బాగుంటే చాలు అనుకుని ముందుకు వస్తారండి. ఇంతవరకు భార్యలను కిడ్నీలు ఇచ్చారంటే అదే కాన్సెప్ట్తో వస్తారు. చాలామంది ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. దానికేం చెప్తాం, అప్పుడు వాళ్ళ తల్లి ఇచ్చుకుంటుంది. ఎందుకంటే తన ప్రాణమే ఇంపార్టెంట్ అనుకునేది తల్లి కాదు కాబట్టి. భార్య అయితే ఎక్కడో ఉంటారు, అలాగా ఉన్నారు కూడా, చూశాను నేను. కానీ నాకు ఆ విషయంలో ఆ రోజున మా హస్బెండ్ బ్రతికించుకోవాలి ఇదే కాన్సెప్ట్ ఉండి, నేను అప్పటికి నాకు బీపీ ఉందండి, థైరాయిడ్ ఉంది, కీళ్ళవాతం ఉంది, ఫుడ్ అరిగేది కాదు, డైజెషన్ ప్రాబ్లం ఉంది. ఇన్నిట్లో కూడా మా హస్బెండ్కి నా కిడ్నీ ఇవ్వటానికి ఓకే చేసాడంటే భగవంతుడు గొప్ప అని అనుకోవాలి. నాకు రీసెంట్గా నేను పాలిటిక్స్లో ఉన్నాను కదా, నేను త్రిబుల్ గారు ఆయన ఉన్నారు కదా, మన రాజకీయ నాయకులు రఘురామకృష్ణరాజు గారు మా అబ్బాయి చెప్పినప్పుడు, మా మమ్మీ కిడ్నీ ఇచ్చిందండి మా హస్బెండ్ మా డాడీకి అని చెప్పినప్పుడు, అవునండి మా హస్బెండ్కి ఇచ్చానండి అంటేను, ఆయన దగ్గర సంబంధమా అని అడిగారు. లేదు సార్ అని అంటేను, మా అబ్బాయిని ఆయన అన్నారన్నమాట, ఓకే మీ డాడీ ముందే ఈవిడ్ని సెట్ చేసుకుని పెళ్లి చేసుకున్నారన్నమాట అని చెప్పి జోకేసి నవ్వారన్నమాట. అంటే బయట వాళ్ళకి ఇచ్చే కిడ్నీ సెట్ కాదంట. చాలామంది అదే అన్నారు, అండి మీ దగ్గర సంబంధం అని చెప్పి. కానీ మా హస్బెండ్ అదృష్టం, మా గ్రూపులో ఒకటి అవ్వటం వలన, అదే ఆ బ్లడ్ ఇవ్వటానికి, ఆ కిడ్నీ ఇవ్వటానికి పాసిబిలిటీగా ఉన్న గ్రూపులు మ్యాచ్ అవ్వటం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అంత అన్ఎక్స్పెక్టెడ్గా కిడ్నీ ఇవ్వటానికి నేను ప్రిపేర్డ్ అయ్యాను. ఈ ప్రాసెస్ మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు పట్టిందండి. అంటే ఈ చేసిన సర్జరీతోటే మియాపూర్ నుంచి సికింద్రాబాద్ అంటే ఇంచుమించు 3 గంటలు 3.5 గంటలు పట్టేసి. డయాలసిస్ అంటే మీకు ఒక విషయం చెప్తాను, చాలామందికి డయాలసిస్ అంటే ఏంటో తెలీదు. డయాలసిస్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన కిడ్నీలు పాడైపోయినాయి అని మీకు అర్థమవి చెప్పాలంటే, మనకి టీ కాసుకుంటాం కదండి, వంటగది లేడీస్ టీ కాసుకున్నప్పుడు మనకి అది ప్లాస్టిక్ చిక్కాలైనా స్టీల్ చిక్కాలైనా మనకి అది కొన్ని రోజులు వాడంగా గ్యాప్ వచ్చేసేసి ఆ టీ పొడితో సహా కిందకి దిగిపోతుంది అన్నమాట గ్లాస్లోకి. అప్పుడు అది టీ మనం తాగలేం, చిరాగ్గా ఉంటుంది, బాగోదు అది. అప్పుడు ఏం చేస్తాం, కొత్త చిక్కం కొనుక్కుంటాం. ఈ కిడ్నీలు కూడా ఫిల్టర్స్ పోతే అది అలాగా లోపల ఉన్న బ్లడ్ని ఫిల్టర్ చేయకుండా వదిలేస్తాం వల్ల ఆ బ్లడ్ అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అన్నీ మిక్సింగ్ అయిపోయి బాడీ అంతా ఇషతుల్యం అయిపోతుంది అన్నమాట. అంతే, పాదాల వాపులు వచ్చేస్తాయి, మొహం వాపులు, కాళ్ళు వాపులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అది చాలామంది డయాలసిస్ అంటే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. డయాలసిస్ అని చెప్పిన తర్వాత తప్పదండి. అది ప్రాబ్లము చిన్నగా ఉన్నప్పుడే మీరు ఏదైనా క్లియర్ చేసుకోవాలి. కానీ మీకు డయాలసిస్ పేషెంట్లు వచ్చేసారన్నాక చేయించుకోవాల్సిందే, తప్పదు. ఇంకా తర్వాత కిడ్నీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కిడ్నీ ఇచ్చుకోవాలి, తప్పించి. కానీ డయాలసిస్ అవాయిడ్ చేయాలనుకున్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఈ ట్రబుల్ రావటమే మహా పాపం అనుకోవాలి. ఇంకా నేనైతే అదే అనుకున్నా, ఏం పాపం చేశానురా నేను, అది నాకు వచ్చిన పని సమస్య అని అనిపించింది నాకు. అలా అనిపించింది నాకు, తనకు రావటం కదా నాకు వచ్చిన బాగుండు అని చెప్పి. అప్పుడు నేను అదే మీకు చెప్తున్నా కదా, అలా ఫిల్టర్స్ పాడైపోతే అలా మా హస్బెండ్కి ఆ ఫిల్టర్స్ పాడైపోయినాయి. ఉన్న ఒక కిడ్నీ 90% పోయింది, 10% వర్క్ చేస్తుంది అన్నారు. లెఫ్ట్ కిడ్నీ సర్జరీ చేసి రిమూవ్ చేసేసారు. ఈ ఉన్న కిడ్నీకి నా కిడ్నీ యాడ్ చేసి సర్జరీ చేస్తా అన్నారు. ఈలోగా
ఇవన్నీ ప్రిపేర్డ్ అయిపోయిందండి. డబ్బు అంతా అంతా రెడీ చేసుకున్నాము. అంత టెస్ట్‌లు అన్నీ బాధపడితే నరకం అనిపించుకుంటే ఎలాగైతే సర్జరీకి వెళ్ళిపోయిన ముందు రోజే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెప్తారండి. మేము కిడ్నీ సర్జరీ చేస్తాము. వీడియో ప్రూఫ్‌తో మాట. మేము కిడ్నీ సర్జరీ చేస్తాము. చేసిన తర్వాత ఒకవేళ కిడ్నీ ఫిల్టరైజేషను మాకు అక్కడే సర్జరీలోనే తెలుస్తుంది. ఫిల్టర్ అవుతుందా లేదా, పని చేస్తుందా లేదా అని చెప్పి. పని చేయట్లేదంటే కనుక కిడ్నీ వెంటనే తీసేస్తాము, క్లోజ్ చేసేస్తాము, ఆపరేషను కుట్లేసేస్తాము. అది మీ మమ్మీది పెట్టిన కిడ్నీ మీ మమ్మీకి పనికిరాదు, అలాగే మీ ఫాదర్కి పనికిరాదు. కిడ్నీ తీసేసారని అంటాక కూడా మీకు రైట్ లేదని చెప్పి అనేటప్పటికి అంతా ఓకే అని. ఇది విన్న తర్వాత మా పెద్దబాబు అయితే చాలా మెంటల్గా, అంటే మా పెద్దబాబు ఎక్కువ కేర్ తీసుకుని సర్జరీల విషయంలో చాలా బాధ అనుభవించాడు. తను చాలా భయపడ్డాడనమాట. ఏంటి ఇలా చెప్తున్నారు, ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టడం అంటే తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలన్నీ పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురికి కానీ పడతాయి అంటారు. కానీ పెద్ద కూతురికి తెలియదు, కానీ పెద్ద కొడుకే తప్పదండి బాధ్యతలు. నరకం అనిపించేయారు వాళ్ళంతే. ఆ అబ్బాయి విన్నాడు. తర్వాత మమ్మల్ని కూర్చోమంటే వద్దని చెప్పి కూర్చోలేదు, వీళ్ళు కూర్చున్నారు. లోపల చెప్పవలసినవన్నీ చెప్పుకొచ్చారు. తర్వాత నేను అన్ని టెస్ట్లో కూడా విన్నాను, అదే మన యూట్యూబ్ వీడియోస్లో కూడా విన్నాను మాట. కిడ్నీ సర్జరీ అయిన పేషెంట్లు ఇవన్నీ కొన్ని డాక్టర్ చెప్పిన ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తూ ఉండేదాన్ని. అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో మీలో ఎవరైనా కిడ్నీ సఫరింగ్ అవుతున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి దయచేసి. అంటే అసలు డయాలసిస్ వద్దని చెప్పి బ్యాక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, చాలా సీరియస్ అయిపోతుంది. వాళ్ళు దయచేసి చేయకండి. కిడ్నీ నా టైం బాగోక నాకు ఇప్పుడు హెల్త్ బ్యాడ్ అయింది, కానీ అందరికీ ఇలా ఉండదు. తర్వాత ఈ సర్జరీ అయిపోయిన తర్వాత నా నరకం ఎక్కడ ఉంటుందో మీకు ఇక్కడి నుంచి చెప్తానండి. ముందు సర్జరీ ముందు నైట్ ఇద్దరిని రూమ్కి తీసుకెళ్ళిపోయారు, సపరేట్ ప్రత్యేకమైన గదిలోకి. ఇచ్చిన తర్వాత లిక్విడ్ ఇచ్చారండి మోషన్స్కి, కంప్లీట్గా మోషన్స్ అయిపోవటానికి. ఇంకా నరకం ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇద్దరం ఉదయమే లేచాము. అంటే బాధ ఉదయం ఏముంది, తెల్లవారుజామునే లేచాము. 7:30, 8 ప్రాంతంలో చెరుకు చైర్లో కూర్చోబెట్టుకుని థియేటర్కి తీసుకెళ్ళారు. ముందు నన్ను థియేటర్ తీసుకెళ్ళాక అక్కడ మీరు నమ్మితే నమ్మండి, చాలా సన్నటి బల్ల అన్నమాట. అంత చిన్న బల్ల. ఆ బల్ల మీద పడుకోమన్నారు. వాళ్ళు డ్రెస్ వేశారు, వాళ్ళది హాస్పిటల్ గౌను. ఇంకా నాకు చాలా భయము, కంగారు, అంతా ముచ్చెమటలు పోసేస్తున్నాయి. ఏమండి భయం లేకుండా చేయండి, మత్తు ఇంజక్షన్కి భయం లేకుండా చేయండి అని అడుగుతున్నాను నేను. అన్నాక చేసిన తర్వాత నాకు అసలు ఏం తెలియదండి. ఇంకా ఇంజక్షన్ చేశారు చేతికి. ఆ సన్నటి బల్ల మీద పడిపోతానే ఏంటి అనుకున్నాను, అంత సన్నగా ఉందన్నమాట. డాక్టర్స్ అందరూ ఉన్నారు. కొంతమందినే చూశాను, అందరిని చూసే అంత ఆలోచన కూడా అప్పుడు అనిపించదండి. అప్పుడు హాస్పిటల్లో నాకు స్పృహ వచ్చేటప్పటికి ఐసీ రూమ్లో ఉన్నాను నేను. నాకు నేను ఎలా ఉన్నానని తెలుసుకుంటాకి నాకు రెండు ముక్కుల్లో గొట్టాలు పెట్టేశారండి. చేతులకి సిలన్ పెట్టేశారు. ఈ గొట్టాలు నాకు కూడా బ్లీడ్ పోవటానికి ఎన్ని పోవటానికి కూడా గొట్టాలు పెట్టేశారు, భయంకరంగా పెట్టారండి నాకు. అప్పుడు అనుకున్నాను, భగవంతుడా నేను కిడ్నీ మా వారికి ఇచ్చేసాను, ఓకే నా పని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయింది, తీసుకెళ్ళిపో స్వామి. నేను ఈ బాధ, ఈ నరకం నేను అనుభవించలేను, నా వల్ల కాదు. మీరు నమ్మితే నమ్మండి, మా హస్బెండ్కి తన సర్జరీ నిమిత్తం బాధ తప్పించి కానీ, డబ్బుల గురించి కానీ, కిడ్నీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఇంత టెన్షన్స్ లేకుండా నేను, మా పెద్ద అబ్బాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాం. మా హస్బెండ్కి హాస్పిటల్ సర్జరీలు బాధలు పడటమే తనకి, డబ్బు గురించి ఇంకే గురించి తనకు ఆలోచన లేదు. ఆలోచించే అంత తన బాడీ కూడా అంత ఫిట్గా కూడా లేదు, మైండ్ బాడీ రెండు ఫిట్గా లేవు. ఎలాగైతే ఆ స్పృహ వచ్చింది, నరకం అనిపించి మళ్ళీ మత్తు పెట్టారు.
మా పెద్ద బాబు నా పక్కనే ఉన్నాడు. ఆడపిల్ల లేదన్న బాధ లేదు కానీ ఆడు నా పక్కనే సర్జరీ సమయంలో ఉన్నాడు. ఆడపిల్లలా చూసుకున్నాడు. డాక్టర్స్ వచ్చి ఎరిగుడ్డమ్మ మీ హస్బెండ్కి కిడ్నీ ఓకే అయిపోయింది అంటే థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ మీకు చెప్పాలి, మీరు ధైర్యం చేసి ఇచ్చారని చెప్పారు. తర్వాత తీసుకెళ్తాము రండి మీ హస్బెండ్ చూడటాకంటే, సార్ నేను రాలేను సార్, నా బాడీ ఓపిక లేదు సార్ అని చెప్పాను. తర్వాత హాస్పిటల్లో నిజంగా ఉంటుందండి టార్చరు. కిడ్నీ ఇచ్చేసిన తర్వాత నిజంగా నరకం. అన్నీ కూడా యూట్యూబ్ పరంగా చెప్పలేము కదండి. నిజంగా నాకు నరకం చూశానండి నేను. నాకు 6 రోజులు ఉన్నాను. 6 రోజులు కూడా నరకం. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను కానీ అప్పటికి నేను గుండోటి చేయించుకున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి గుండు ఇవ్వాలి, సమస్యలన్నీ తీరిపోయి మా చిన్న అబ్బాయి పెళ్ళి అయిపోతే ఇస్తాను స్వామి, అన్నీ క్లియర్ అయిపోవాలి నాకు అనుకున్నాను. నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గుండు ఇచ్చేస్తే బాధలను తీరితే ఎలాగైనా ఇవ్వాలి కదా, ఎప్పుడైనా ఇచ్చేదేమో స్వామి నీకు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పి ఈ సిచ్యువేషన్లో కానీ తిరుపతిలో గుండు ఇచ్చేసి వచ్చా. తర్వాత నాకు ఏమైందని తెలీదు. ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, బాగానే మాట్లాడాను. ఉండగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే ఆపరేషన్ అయిన కానీ మధ్యలో నేను ఒక దానిలో చూడటం, తెలివి తక్కువ దానిలో చూడటం, తింగర్గా మాట్లాడటం, ఒక చిన్న పిల్లలాగా మాట, ఒక కిడ్ మైండ్ లాగా అయిపోయింది. నాకు తెలిసింది కాదు నాకు అప్పుడు మళ్ళీ సైకట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మందులు వాడించి మళ్ళీ ఎలాగైతే అండి సెట్ అయ్యాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి నరసాపురం వచ్చేసిన తర్వాత నాకు కిడ్నీ తీసిన చోట నాకు నొప్పిగా ఉంది. మీకు చెప్పడం మర్చిపోయానండి, నాకు కిడ్నీ ఆపరేషన్కి పెయిన్లెస్ సర్జరీ అని చెప్పారు. పెయిన్లెస్ సర్జరీ అంటే మనకి లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీ తీయటం 1,50,000 2 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పారు. కోత అయితేనేమో 1,50,000 తగ్గుద్ది అన్నారు. వద్దండి పెయిన్లెస్ సర్జరీ అని అన్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఎక్కడ ఉందో నాకు బాగా అర్థమైపోయింది. నాలోనే ఉంది నా బ్యాడ్ లక్. లెఫ్ట్ సైడు కిడ్నీ కావాల్సిన నాట్లన్నీ పెట్టేశారండి. మొత్తం ఈ పక్క లెఫ్ట్ సైడ్ అంతా కిడ్నీకి తీసే అంత స్పేస్కి కోసేశారు. ఆ వైర్లు తీసుకుంటా మనకి ఆ పేగులు చిన్న పేగులు యూరిన్ సంచికి అటాచ్ అయిన పేగులు తీసుకుంటాకి హోల్ చేసేసారు. మళ్ళీ పొట్ట కూడా కోసేసారండి డాక్టర్స్. అది ఎందుకు కోసారని అడిగితే డాక్టర్ గారు, మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ గారు, ఆయన నన్ను నవ్వారు కానీ సమాధానం నాకు ఇప్పటికీ 2 ఏళ్ళని చెప్పలేదు. ఇక్కడ కోసారు, పొట్ట మీద కోసారు, చేత్తో ఒకే ఒక ఆపరేషన్ చేయాలి, పొట్ట మీద కోసి కిడ్నీ తీయాలి, లేదా లాప్రోస్కోపిక్ ద్వారానే తీయాలి, కానీ పొట్టంతా నరికి పక్కన పెట్టారండి నాకు. మరి ఏం పాపమో, మరి ఆ లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీ రావటం కుదరకపోతే ఇలా తీసారా మరి ఏంటో తెలియదు. పొట్ట మట్టుకి రమారమి జాన కోసారండి. ఈ సైజు కోసారు ఇంత ఈ ప్లేస్. నా కర్మ అనుకుని సరే అతను బాగున్నారు కదా అని అనుకున్నాను. వచ్చిన తర్వాత 6 మంత్కి ఈ పొట్ట అంత నొప్పిగా ఉంది ఏంటని చెప్పేటప్పటికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకునేటప్పటికి మా ఫ్యామిలీ డాక్టర్ రెడ్డి గారు చాలా మంచి ఆయన, తణుకు పేకారు ఆయన స్వగ్రామం. చాలా నిజంగా డాక్టర్ అంటే అలా డాక్టర్స్ ఉంటారనిపించింది. దేవుడు ఇంకా ఆయన. ఇంకో జూనియర్ డాక్టర్ ఉన్నారు బాబ్జాన్ అని, ఆయన మంచి ఆయన. మళ్ళా కిడ్నీ సర్జరీ చేసిన డాక్టరు ఉమామహేశ్వర గారు మా డాక్టర్లకి చిన్నమయ్యమ్మ వరుస అవుతారు, ఆయన చుట్టాలు. మరి డాక్టర్కి ఆపరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను మళ్ళీ వచ్చాను హైదరాబాదు, టెస్ట్ చేయించుకున్న తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ సర్జరీ పడిపోద్దని అక్కడే లేడీ డాక్టర్ చెప్పేటప్పుడు నిజంగా ఏడ్చానండి నేను. ఎంత ఏడ్చానంటే, భగవంతుడా ఇప్పటికే సర్జరీ ఆపరేషన్ నాటికే పొట్ట మీద 2 కోతలు కోసావు, కాలు ఫ్రాక్చర్ అవుట్ అయ్యింది, ఇంకో కాలు ఏమో యాక్సిడెంట్ అయ్యింది, చేతికి సర్జరీ అయ్యింది, ఒంటి మీద నేను అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నాకు కొత్తగా గాల్ బ్లాడర్లో స్టోన్స్, అది కిడ్నీ ఇచ్చాను, మంచి కోసం ఇచ్చాను, ఒక మనిషిని బతికించుకోవాలి, నా భర్తనని ఇచ్చుకున్నాను, అది ధైర్యం తెవలేదు, చావు ప్రాణభయంతో ఇచ్చాను, తప్పనిసరి పరిస్థితులు ఇచ్చాను.
ఇప్పుడు నాకు గాల్బ్లాడర్లో స్టోన్స్ అనేది ఉండటం అనేది మరి భగవంతుడు నేను ఏం చేసింది చెప్పి నేను నిజంగాను చాలా బాధపడ్డానండి. చాలా ఏడ్చాను. నేను ఆదర్శవంతంగా ఉన్నానా లేనా అని పక్కన పెడితే, ఆదర్శవంతంగా భార్య కిడ్నీ ఇచ్చిందని చెప్పుకుంటంలో బాగానే ఉంటుంది, కానీ దాని వెనకాల నరకం మామూలుగా ఉండదండి. అందరూ మెచ్చుకుంటారు ఓకే, కానీ నరకం మామూలుగా ఉండదు. ఎవరు పేరు కోసం కిడ్నీలు అవి ఆదర్శం కోసం ఎవరు ఇవ్వలేరండి, డొనేట్ చేయలేరు. అది చాలా గొప్ప సంకల్పం ఉండాలి అది ఇవ్వాలంటే, ఆర్టిఫుల్గా అందరూ ఇవ్వలేరు. నాకు ఇలా చేసావు ఇంత గొప్ప మనసుతో నేను ఇస్తే అనిపించాం. తర్వాత మైల్డ్ స్ట్రోక్ కింద వచ్చింది. నరసాపురం హాస్పిటల్ నుంచి భీమవరం హాస్పిటల్కి వెళ్ళాము, చూపించారు. ఇప్పటికీ స్టిల్ నాకు ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి. కానీ ఆత్మ సంకల్పం అనేది ఉంటుంది చూడండి, ఒక ధైర్యం అనేది ఉంటుంది చూడండి, దాన్నే ముందుకు పెట్టి సాగుతున్నాను. ఇది వచ్చిన కాడి నుంచి ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటున్నారు, నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు, చాలా చెప్తున్నారు. నాకు చిన్న చిన్నగా పదవులు ఏ ఉన్నాయా వర్కుల మీదట ఏదో పాలిటిక్స్లో అదే సమయంలో మొన్న మే నెలలో ఎలక్షన్ సమయంలో ప్రచారం కోసం తిరగటం ఇవన్నీ కూడా కష్టపడి చేశానండి. నేను మీకు యూట్యూబ్లో వీడియో పెట్టే వరకు కూడా చాలామందికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను చాలామందికి తెలియదు. పైకి బాగున్నాను చూడటానికి అనుకుంటారు, కానీ లోపల నరకం స్పెల్లింగ్ రాస్తుందని చాలామందికి తెలియదు. సింపతి కోసం చెప్పట్లేదండి. ప్రతి మనిషి నవ్వుతూ ఉండే మనిషి వెనకాల చాలా బాధలు ఉంటాయని చెప్పటాకే చేస్తున్నాను నేను ఈ వీడియో, కానీ సింపతి కోసం అయితే కాదు. అప్పుడు మళ్ళీ హోమియోపతి ఆయుర్వేదం ఇవన్నీ వాడతా, అవి ఇంగ్లీషు మెడిసిన్ వాడుతున్న 6 మంత్కి సైజు పెరిగినాయి. మళ్ళీ హోమియోపతి మా ఊర్లో సిరినేడి నాగభూషణం గారు అబ్బాయి రమేష్ గారి దగ్గర హోమియోపతి వాడుతున్నా. ఆయన లిక్విడ్ ఏది ఇచ్చారో అది వాడతా, ఆయుర్వేదం వాడతా, యాపిల్ సైడ్ యానిగరు యాపిల్స్ ఇవన్నీ నిమ్మకాయ రసం ఇవన్నీ తీసుకుంటా. రాడు సైజు 12 mm వచ్చింది. అది డైట్ కఠినమైన డైట్ చేస్తూ సరిగ్గా ఫుడ్ తినలేకపోతున్నాను, కానీ సైజు రాడు సైజు అయితే పెరగలేదు, అది అలానే ఉంది. ఒక్కటే చెప్తున్నానండి నేను ఎవరికైనా, నరకం అనేది అనుభవించాను నేను మా హస్బెండ్కి కిడ్నీ ఇచ్చి నరకమైతే అనుభవించాను. కంటిన్యూ స్టిల్ ఇప్పటికీ అనుభవిస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఎలాగా మటన్ తినకూడదు, నాన్ వెజ్ ఐటమ్స్ ఫుల్గా తినకూడదు, కొన్ని కాయగూరలు తినకూడదు, చాలా డైట్ మెయింటైన్ చేసుకోవాలి. తను హ్యాపీగా షాప్కి వెళ్ళిపోతున్నారు, హెల్తీగా తిరుగుతున్నారు. కానీ కిడ్నీ ఇచ్చిన తర్వాత నేనైతే మెంటల్గా కొంచెం వీక్ అయినా లోపల ఇన్పుట్లో మట్టుకి హెల్త్ అయితే అంత ఓకేగా లేదండి. చాలా బాధ అనిపిస్తున్నాను. నేను వీడియోలో మీకు ఏడ్చేస్తా కన్నీళ్ళు పెట్టేసుకుని మేము సింపతి కోసమో యూస్ కోసమో నేను వీడియో చేయట్లేదండి. నేను అలా చెప్పాలనుకుంటే నేను బాధపడిన ప్రతి నరకం ప్రతిది కూడా మీకు ఏడుస్తూ చెప్తూ ఉండాలి, సింపతి వచ్చేస్తూ ఉంటుంది. అలా చెప్పకూడదండి. అది నాకు చూస్తారు వీడియో, లేకపోతే లేదు. కానీ ఏడ్చేస్తే చూస్తారు, యూస్ వస్తాయి, అది కరెక్ట్ కాదు. అది నాకు మంచి నాన్ వెజ్గా ఫుడ్ తినటం కానీ, లేకపోతే హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినటం కానీ, లేకపోతే ఎవరైనా పెళ్ళికి పిలిస్తే అక్కడికి వెళ్ళి మంచిగా భోజనం చేయటం కానీ నాకైతే నా హస్బెండ్కి కానీ లేదండి. నరకం ఎక్కడ లేదండి, నాలోనే అలాగా గూడు కట్టుకుపోయి ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఏ దేవుడి మీద కూడా నాకు నమ్మకం పోగొట్టుకోలేదు. ఏదో ఒక దేవతా శక్తి నన్ను కాపాడుకుంటూ వస్తుంది, ఏదో ఒక భగవంతుడు కాపాడుకుంటూ వస్తాడు అని ఒక నమ్మకం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే సర్జరీ పడిపోద్దంటే ఇప్పటికీ పడద్దు అంటారు ఇంగ్లీష్ డాక్టర్స్, హోమియోపతి ఏమో పడదంటారు. కానీ భగవంతుడు ఏం రాస్తాడో తెలియదండి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయండి, ఇంకెన్నాళ్ళు బతుకుతాను? మనుషులు అన్నాక పుట్టినోళ్ళు ఎవరమైనా చనిపోవలసిందే. ఈ జీవితంలో 50 ఏళ్ళు వచ్చేటప్పటికి హెల్త్ పరంగా ఎన్నో టెన్షన్స్ చూస్తూనే ఉన్నాను నేను. కానీ అది ఎక్కడా కూడా నేను పబ్లిక్లో ఎక్కడ చూపించను. నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి తెలియదు నాకు ఇంత సఫర్ అవుతున్నానని. ఇప్పటికీ కూడా కడుపు నిండా ఫుడ్ తింటాక లేదండి, మీరు నమ్ముతారా? ఒకవేళ తిన్నాను అనుకోండి గాల్ బ్లాడర్ స్టోన్స్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది.
ఇన్ని భరించుకుంటూ ఒక దైవం మీద నమ్మకం వేసి బతుకుతున్నా. ఎప్పుడైనా చనిపోవలసిన దాన్నే కాదంటలేదు, కానీ 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు ఇంత అనారోగ్య సమస్యల బీపీ, థైరాయిడ్, గాల్బ్లాడర్లో స్టోన్స్, ఎన్ని ఇబ్బంది పడాలా. నేను నా హస్బెండ్ కిడ్నీ ఇచ్చేసిన, నాకు ఒక కిడ్నీ ఉందని నా ఫీలింగ్ కూడా లేదు, కానీ నాకు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వచ్చినాయో తెలియదు. ఈ జన్మలో చేసిన పాపాల, పూర్వజన్మలో చేసిన పాపాల జబ్బులు వచ్చినాయి అంటారు జనాలు చాలామంది. అలా అనుకుంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళకే, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళని క్యాన్సర్లు వచ్చి చాలామంది అలా చనిపోయారు. దానికేం చెప్తామండి, పాపాలు చేస్తేనే జబ్బులు వస్తాయా? అది అది కరెక్ట్ కాదు. అది రమణ మహర్షి గారికి అలా వాళ్ళకి కూడా రకరకాల పుండులు వచ్చి చనిపోయిన వాళ్ళే కదా. నాకేంటంటే మరి నా ఒంటి మీద అలాగా అన్ని శస్త్రచికిత్సలు రాసున్నాయి కాబోలు బాధపడుతూ ఉన్నాను. కానీ ఒక్కటి, దైవం మీద ఎప్పుడు నమ్మకం కోల్పోవద్దు. ఏ సమస్యలు వచ్చినా బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. రకరకాల బాధల్లో రకరకాలు ఉండొచ్చు. బాధ ఒకటే ఉండొచ్చు, కానీ రకరకాల బాధలు ఉండొచ్చు. కానీ బాధపడేది మనసు ఒకటే, గాయమయ్యేది గుండె ఒకటే. ఒక్కటండి, మనకు కష్టం వచ్చినప్పుడు తల్లి తండ్రి పట్టించుకుంటారు, భర్తకు భార్య, భార్యకి భర్త, కడుపున పుట్టిన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ పెయిన్ ఉంటుంది. కానీ బయట వాళ్ళు ఆహా ఓహన్ పలకరింపుల వరకే ఉంటుందండి. ఎవరింట్లో అయినా ఇదే చూడండి. కానీ ఒక మాట సపోర్ట్, ఒక ధైర్యం, అదొక్కటే మనిషికి కావాల్సింది. అది నాకైతే ఎప్పుడు అప్పటికిప్పటికి అందరూ నాకు ఫ్రెండ్స్లో కానీ ప్రతిదీ ఉంది. కానీ ఏంటంటే జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు అనుభవించాల్సి వస్తుందా అనేదానికి నా జీవితం అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి.